ప్రజలకి సమర్థవంతంగా అర్థం చేసుకునే రీతిలో ప్రయత్నించేది మీడియా అంటారు. మీడియా మెంట్ ఫర్ చిన్నవాడికి, తెలుసుకునేవాడికి అర్థం చేసే రకంగా మీడియా అందిస్తుంది. రాజకీయవేత్త ఆ రకంగా ఉంటే సమాజం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సమాజానికి. హరీష్ రావు గారు పాలిటీషియన్, అడ్మినిస్ట్రేటర్, నౌ ఎడ్యుకేటర్ ఆల్సో. ఇవాళ జరుగుతున్న చర్చ నీటి మీద జరుగుతుంది. వారు చెప్పిన దాని ప్రకారమే గోదావరికి సంబంధించి వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ వల్ల కట్టుకుంటున్నాం అంటున్నారు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు, 3 రకాలు సముద్రంలో ప్రవహించేది. ఈ 3 జలాలలో చివరి జలం సముద్రంలోనే కలుస్తుంది కదా అనే దానికి కట్టుకునే వాళ్ళు చెప్పే ఇతర రాష్ట్రాలు ఇవాళ గోదావరిలో మనకి ఎస్ఆర్ఎస్పికి 135 ఇచ్చింది, 120, 120 ఇచ్చినా నిలిచేది 80 కూడా లేదు. 90 గతంలో ఉన్నప్పుడు ఉండే. అంత సిల్ట్, గోదావరి వాటర్ ఎక్కువ ఉంటుంది. మనకి రావాల్సిన దాన్నే ఉపయోగించుకోలేకపోతున్నాం. అటు ఛత్తీస్గఢ్ 400 టీఎంసీస్ ఛత్తీస్గఢ్కి ఇవ్వాల, వాళ్ళు కట్టుకోలే, మన మాదిరిగానే వెనకబడిపోయారు. అసలు ఉపయోగించుకునే వాటినే, కట్టుకున్న వాటినే పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. కట్టుకోవాల్సినవి కట్టుకోవటంలో వైఫల్యం చెందుతున్నాం, ఆలస్యం అవుతున్నది. నిన్నగాక మొన్న బీజేపీ వేదిరే శ్రీరామ్ అనే అడ్వైజర్ ఫర్ వాటర్, తెలుగు అతనే, ఆయన చెప్పాడు ఇప్పుడు గోదావరిలో మిగులు జలాలు 1138 టీఎంసీస్ తప్ప 3-4 వేలు లేదు. ఛత్తీస్గఢ్ కట్టుకుంటే తెలంగాణ అనుకున్నవన్నీ సాధిస్తే మిగిలేది వచ్చేది గత 5 సంవత్సరాల నుంచి యావరేజ్ తీస్తే 1138 సర్ప్లస్ వరద జలాలు ఉన్నాయంటున్నారు. అందుకని ఇవి మనకు తప్పనిసరిగా వారు పొలిటికల్ లీడరు, ఎడ్యుకేటరు, మనం ప్రజలలోకి తీసుకొని వాస్తవాలు చెప్పటానికి ఇలాంటి అంశాలు తప్పనిసరిగా అకాడమీ లాంటిది కూడా ఇలాంటి అంశాల మీద చర్చ కానీ, వర్క్షాప్ కానీ, లేకపోతే సమాచారం కానీ అందించడానికి మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మిత్రులు ఎమ్మెల్సీ సందేశం ఇవ్వాల్సిందిగా, దేశపతి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, మీడియా అకాడమీ చైర్మన్ గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, సభలో ముఖ్య అతిథి మనందరికీ ఆత్మీయులు తన్నీరు హరీష్ రావు గారు, జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ గారు, దిలీప్ రెడ్డి గారు, మార్కండేయ గారు, జిల్లా జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు రంగాచారి, హాజరై ఉన్న పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నిబద్ధత అనేది మనిషిని ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతుంది. సమాజంలో ఒక జాగృతి సంభవించినప్పుడు, ఒక ఉద్యమం పెళ్ళుబికినప్పుడు చాలా అసాధారణమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అత్యంత మామూలు మనుషులు కూడా చాలా గొప్ప ఘనకార్యాల్ని సాధిస్తారు. రష్యాలో ఏర్పడ్డ అక్టోబర్ విప్లవం చెప్పులు కుట్టుకునే కార్మికుడైన మాక్సిమ్ గోర్కీని ఒక మహారచయితగా మార్చింది. ఆయన రాసిన అమ్మ నవల ప్రపంచ సాహిత్యంలోనే ఒక అగ్రశ్రేణి నవల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు ప్రజల పట్ల దృక్పథం ఉన్నప్పుడు, సానుకూల దృక్పథం ఉన్నప్పుడు, సమాజంలో పరివర్తన రావాలనే నిబద్ధత ఉన్నప్పుడు
మనం చేసే మన విధి నిర్వహణలో మనకు నిమగ్నత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా అద్భుతాలని సృష్టించగలుగుతాం. ఇవాళ మీకు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఏమనిపించింది మనకి? నిజానికి ఆయన ఒక పొలిటీషియన్, కానీ ఇవాళ మీకు బనకచెర్ల గురించి ఆయన మాట్లాడుతున్నంతసేపు ఇంజనీర్లు చెప్పే సాంకేతికపరమైన విషయాల్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా ఆయన విపులీకరించి చెప్పారు. దానికి కారణం ఆ విషయంలో ఆయనకున్న నిమగ్నతే. ఇది ప్రజలకు చేరవేయాలనే ఆయన నిబద్ధతే. ఆయన హరీష్ రావు గారు కాదు, తెలంగాణ ఉద్యమానికి ఒక వేగుచుక్కలాగా పనిచేసిన జయశంకర్ గారు నిజానికి ఆయన చదువుకుంది ఆర్థిక శాస్త్రం. కానీ ఆయన తెలంగాణకు నీళ్లలో జరుగుతున్న అన్యాయం గురించి, సాంస్కృతికంగా జరుగుతున్న అన్యాయం గురించి, నిధుల్లో జరుగుతున్న అన్యాయం గురించి ఒక ఎకానమిస్ట్ లాగా, ఒక ఇంజనీర్ లాగా, ఒక సాంస్కృతిక సాహిత్యవేత్తలాగా అద్భుతంగా వివరించాడు ఆయన. కారణం సమాజం పట్ల ఆయనకున్న కన్సర్న్, ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అంతులేని అనురాగం, ఎనలేని అనురక్తి, పేద ప్రజల పట్ల ఉన్న పక్షపాతం, వివక్ష పట్ల ఉన్న వ్యతిరేకత. ఈ ఉండడం వల్ల ఇవాళ ఆయన నిజానికి మనుషులకి ప్రత్యేక శక్తులేమీ ఉండవు కదా. అవి ఏవైనా కానీ మనకుండే ఆ శ్రద్ధ వల్ల, మనకుండేటువంటి ఆ సాధన వల్ల, మనకుండే అంకితభావం వల్లనే సమకూరుతాయి. కనుక మీ అందరితో కూడా నేను కోరేది ఏమిటంటే, మీకు అనేక ఒత్తిళ్ళు ఉంటాయి. ఇవాళ మీడియా సంచలనాత్మకత అనే జబ్బుతో బాధపడుతుంది. సంచలనాత్మకత ఎప్పుడు కూడా సత్యాన్ని వక్రీకరిస్తుంది. మీడియా సంచలనం వెంట పరిగెత్తితే, ప్రయాణిస్తే సత్యం వక్రీకరణకు లోనవుతుంది. మరోవైపు మీకు వృత్తిపరమైన అనేక రకమైన ఒత్తిళ్ళు ఉంటాయి, ఆర్థికపరమైన పరిమితులు ఉంటాయి. కానీ వీటన్నిటి మధ్య కూడా గుర్తుపెట్టుకోవాల్సింది గ్రామీణ సమాజం యొక్క గొంతు మీరే. ఈ రాష్ట్ర ఈ తెలంగాణ ప్రాంత గ్రామీణ సమాజం యొక్క గొంతు మీరే. గ్రామీణ సమాజం యొక్క గుండె చప్పుడు వినిపించేది మీరే. మీలో నిబద్ధత అనే దీపం మినుకుమంటుంటేనే సమాజంలో సానుకూలమైన మార్పుల్ని మీరు తీసుకురాగలుగుతారు. కేవలం వార్తలు అందించే వరకే పరిమితమైనటువంటి వృత్తిగా జర్నలిజాన్ని నేను భావించను. అదంతకు మించింది. డెఫినెట్గా విలేకరి నిర్వహించే పాత్ర, ఒక మీడియా పర్సన్ నిర్వహించేటువంటి పాత్ర, అది ఎంతో కొంత ఒక సానుకూల మార్పుకు, మీరు ఒక విద్యా అసౌకర్యాల గురించి మీరు రాయటం వల్ల, లేదా ఒక ఆరోగ్య సంబంధమైనటువంటి సేవలు సరిగ్గా అందకపోవడం గురించి రాయకపోవడం వల్ల, ఒక సామాజిక అసమానతల గురించి రాయడం వల్ల, ఒక లింగ వివక్షత సృష్టిస్తున్నటువంటి ఒక వికృతం గురించి రాయటం వల్ల అది డెఫినెట్గా సమాజానికి మేల్కొలుపు అవుతుంది, ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. కనుక మీ అందరిలో మీకు ఒక దృక్పథం ఉండాలని, ఖచ్చితంగా ఒక దృక్పథం ఉండాలని ఇవాల్టి ఈ పునశ్చరణ తరగతులు మీకు నైపుణ్యాలను అందిస్తాయి. ఈ నైపుణ్యంతో పాటు వృత్తిలో ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారాలని సూచిస్తాయి. వీటితో పాటు మీకు ఒక ప్రజల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండే, పేద ప్రజల పట్ల పక్షపాతాన్ని కలిగి ఉండేటువంటి దళితులు, వెనకబడ్డ ప్రజలు, వీళ్ళ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కలిగి ఉండేటువంటి దృక్పథాన్ని కూడా అందిస్తాయని నమ్ముతూ, రావిశాస్త్రి గారు చెప్పినట్టు మంచికి చెడు చేయకపోవటం, చెడుకు మంచి చేయకపోవటం అనే విలువను పాటించాలని కోరుకుంటూ నమస్కారం, సెలవు.